హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవర్స్. ఇప్పుడు రండి శుభస్య శిఖరం ఎపిసోడ్ 5 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మంచి రొమాంటిక్ సీన్ తో ఎండ్ అయింది కదా. ఈ ఎపిసోడ్ అక్కడి నుంచే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు మన నువ్వా ఫస్ట్ మేల్కొని నేనెక్కడున్నాను అనేలాగా తిరిగి తిరిగి చూస్తూ ఉన్నాడు. పక్కన చూస్తే మన శైలు ఇప్పుడే మన నువ్వా గుర్తుకొస్తుంది. నైట్ ఎంతలా పర్ఫామ్ చేశాడో అని. మన నువ్వా గాని మన శైలం గాని ఇద్దరు తగ్గనే తగ్గలేదు. అంత హాట్ గా ఇద్దరు పర్ఫామ్ చేశారు. ఇవన్నీ మన నువ్వా గుర్తుకు రాగానే ఓరి దేవుడా ఏంటిది, నేనెందుకు ఇలా చేశాను, కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే వాడితో నేనెందుకు ఇంటిమేట్ గా ఉన్నాను. అలానే తిరిగి శైలం ని చూసి తప్పంతా నీదేరా, నేను నచ్చానని నాతో ఎందుకు చెప్పావు. అలానే శైలం ని చూసి మనం ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలంటూ శైలం ని కిస్ చేసేలా దగ్గరకొస్తాడు. కానీ కిస్ చేయలేక ఇతను వేరే వాడికి సొంతం, నాకు కాదని చెప్పేసి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ రూమ్ నుంచి బయటికి రాగానే మ్యాగీ కాల్ చేస్తున్నాడు. మ్యాగీ, నేను కొద్ది రోజులు లీవ్ తీసుకుంటాను, నీకేం పర్వాలేదు కదా. దానికి మ్యాగీ కూడా అందులో ఏముందిరా, నువ్వు తీసుకో అని చెప్తుంది. ఇప్పుడు నువ్వా కొద్దిసేపు సైలెంట్ గా ఉండి నేనెందుకు లీవ్ తీసుకుంటున్నాను ఒక్క మాట కూడా అడగవా. దానికి మ్యాగీ, నాకు అడగడంలో ఏం బాధ లేదురా, కానీ నువ్వు చెప్పడానికి రెడీనా. ఇలా అడగగానే మన నువ్వా అయితే ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోయి ఏడుస్తూనే ఆ కాల్ ని కట్ చేసేస్తాడు. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మన శైలం కి మెలకువ వచ్చి అంత సంతోషంగా పక్కనే ఉన్న నువ్వాని తిరిగి చూస్తాడు. చూస్తే అక్కడ నువ్వా లేదు. ఎక్కడికి వెళ్ళాడు అని ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. కానీ నువ్వా ఎక్కడా లేదు. అక్కడ లేదని తెలియగానే మన శైలం అంత హడావిడిగా నువ్వా ఆఫీస్ కి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు నేరుగా మ్యాగీ దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నావు, వాడు వెకేషన్ కి వెళ్ళాడా, అదేలా ఇంత సడన్ గా వెకేషన్ కి. దానికి మ్యాగీ చాలా క్యాజువల్ గా, ఏంటి మీరు ఇలా అడుగుతున్నారు, వాడి వెకేషన్ వాడిష్టం, వాడెక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని నేనెలా అడగగలను. దీనికి మన శైలం పిచ్చ టెన్షన్ అయిపోయి, సరే వాడెప్పుడు తిరిగి వస్తాడు. దానికి మ్యాగీ నవ్వుతూనే, వాడెప్పుడు తిరిగి వస్తాడో మాకు చెప్పలేదు. దీన్ని వినగానే మన శైలం కి ఇంకా పిచ్చ కోపం వచ్చి, అవును ఇది ఎలాంటి కంపెనీ, ఒక ఎంప్లాయ్ వెకేషన్ తర్వాత ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలీదా మీకు, ఎంత కావాలంటే అంత లీవ్ తీసుకోమని ఇచ్చేస్తారా ఏంటి. దీనికి మ్యాగీ కొంచెం కూడా తగ్గకుండా, మా కంపెనీ ఇలానే, మా ఎంప్లాయీస్ మీద మాకంత ప్రేమ ఉంది, వాళ్ళు వెకేషన్ కి వెళ్ళాలి అంటే మేము అలో చేస్తాం. ఒక్కసారి శైలం ఫేస్ చూడండి, వదిలితే రుద్రుడు లాగా తాండవం ఆడతాడు, అంత కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కోపంగా, ఏం నువ్వు ఆడుకుంటున్నావా, నా వెడ్డింగ్ ప్లానర్ నువ్వా, వాడు లేకుండా నా వెడ్డింగ్ ఎలా జరుగుతుంది. దీని వినగానే మ్యాగీ నవ్వుతూనే, ఓరి దేవుడా మీకు పెళ్ళని గుర్తుందా, మీరే పెళ్లి కొడుకన్న విషయం కూడా గుర్తుందా. ఇప్పుడేంటి నీ వెడ్డింగ్ గురించే కదా నీ బాధ, నువ్వా లేకపోతే ఏంటి, ఈ కంపెనీలో చాలా మంది ఉన్నారు నీ వెడ్డింగ్ ని అంగరంగ వైభవంగా జరపడానికి. దానికి శైలం ఇంకా కోపంగా, అదంతా నాకు తెలీదు, నా వెడ్డింగ్ ప్లానర్ నువ్వానే, నా పెళ్లి వాడే జరపాలి. దీని వినగానే మ్యాగీ ఫుల్ టెన్షన్ అయిపోయి, ఓహో అయితే నీకు వాడు ఒక వెడ్డింగ్ ప్లానర్ అని గుర్తుందా, అయితే నువ్వెందుకు వాడి ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావు, వాడెంతలా కష్టపడ్డాడో నీకు తెలుసా. నిన్న రాత్రి ఆ విషయం జరిగాక నాతో ఏం చెప్పాడో తెలుసా. దీని తర్వాత శైలం పెళ్లిని నేను జరపలేను, ఆ హక్కు నాకు లేదు. అదే కాకుండా ఇవాళ నేను ఎలా ఫేస్ చేయగలను, తన దగ్గర సారీ అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇలా చెప్తూ చాలా కష్టపడ్డాడు. అవును వాడి గురించి నీకేం తెలుసు, ఈ పనంటే వాడికి అంత ఇష్టం, వాడి వర్క్ లో జాయిన్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది, ఒక్క రోజు కూడా వాడు లీవ్ వేసిందే లేదు. ఇంకా ముఖ్యంగా వాడు కష్టపడి ఏ పని చేయలేదు. అలాంటి వాడిని వాడి జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత వాడి లైఫ్ స్టైలే మారిపోయింది. నాకు ఈ పనే వద్దని చెప్పేసి వెకేషన్ కి వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చి 2 నెలలు కాలేదు అప్పుడే ఇంతలా మార్చేశావు. అవును నీ ఇష్టానికే చేస్తున్నావు. వాడి ఫీలింగ్స్ ఒక్కసారైనా అర్థం చేసుకున్నావా, వాళ్ళ ఫీలింగ్స్ ఎంత హర్ట్ అవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా. ఇలా మ్యాగీ చెడమడ అడిగేగా ఇక్కడ మన శైలం కి ఏం చెప్పాలో అర్థం కాకుండా అంత డల్ గా మ్యాగీని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు శైలం నిదానంగా మ్యాగీ దగ్గరకు వచ్చి, మ్యాగీ ఫస్ట్ నేను చెప్పేది విను, నేను నిజంగా నువ్వని చూడాలి, వాడెక్కడున్నాడు ప్లీజ్ నాకు చెప్పు అని మన శైలం ఇప్పుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయినా మ్యాగీ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉంది. అక్కడే ప్రిన్స్ జాములు ఉన్నారు కదా, వాళ్ళు శైలం ను చూసి, చూడు నువ్వు ఇక్కడ ఉండకు, నీ ఫియాన్స్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్తుండగానే అక్కడికి మన యువ తన క్యూట్ గర్ల్ ఫ్రెండ్ తో వస్తుంది. వచ్చి రాగానే పెళ్లి కూతుర్నే వచ్చేసాను, ఇంకా మీ ప్రాబ్లం ఏంటని అడుగుతుంది. ఇవాన్ ఇక్కడ చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేశారు. ఇప్పుడు మరిన్ అందరి దగ్గర శైలం గురించి తప్పుగా మాట్లాడే ముందు ఫస్ట్ మేం చెప్పేది విను. ఇక్కడ మ్యాగీ అయితే తినేంటి కొత్త క్యారెక్టర్ లా ఉంది, తినకి వీళ్ళకి ఏంటి సంబంధం, ఇలా చాలా
చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఇప్పుడు మ్యాగీ ముందు మన ఇవా మరీన్లు చేతుల్ని పట్టుకుని కూర్చోన్నారు. దీన్ని చూస్తున్న మ్యాగీకి అయితే అసలు ఏం అర్థం కాకుండా అవును ఇక్కడ ఏం జరుగుతుంది నడక్క దానికి వీళ్ళిద్దరు ఇంకా గట్టిగా ఒకరి చేయి ఒకరు పట్టుకుంటారు. అలానే వాళ్ళు పట్టుకున్న చేతిని చూపించి మీకు ఇంకా అర్థం కాలేదా, చూడ్డానికి మీకు ఎలా అనిపిస్తుంది నడక్క దానికి మ్యాగీ ఏదో చెప్పే లోపే ఇప్పుడు శైలం ఇవా దగ్గర ఇవా ఇప్పుడంతా ఇదెందుకు నువ్వు ఇలా చేయకు నేను చూసుకుంటానని చెప్తాడు. దానికి మరీన్ ఏంటి శైలం ఇలా చెప్తున్నావు, ఏంటి శైలం ఇలా చెప్తున్నావు, నువ్వు మాత్రమే అన్నిటినీ సాక్రిఫైస్ చేస్తూ ఉంటే ఎలా. దానికి ఇవ్వా అవును శైలం నువ్వు మర్చిపోయావా ఈ ఐడియా ఇచ్చిందే నేను, మాకంటూ నువ్వెంతో చేసేసావు, ఇప్పుడు మేం నీకోసం నిలబడతాం, ఈ పెళ్లిలో ఏం ప్రాబ్లం వచ్చినా మేం చూసుకుంటాం, మేం నిజం చెప్పేస్తాము అంటూ వీళ్ళు మార్చి మార్చి మాట్లాడుకుంటూ ఉంటే ముందు కూర్చున్న మన మ్యాగీకైతే ఆ నిజమేదో ఎవరొకరు చెప్పి తగలడండ్రా బాబు అనేలాగా మ్యాగీ వీళ్ళందరినీ చూస్తూ ఉంది. ఇప్పుడు ఇవ మరిన్ చేపట్టుకొని ఇక్కడ చూడు మ్యాగీ నేను మరిన్ ఇద్దరు లవర్స్, నేను శైలంలు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. దానికి శైలం కూడా అవునని చెప్పేసి అవును మ్యాగీ నాకు ఇవాకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, నేను నువ్వాతో రిలేషన్షిప్ లో ఉండాలని ఇష్టపడుతున్నాను. ఇలా వీళ్ళు మార్చి మార్చి చెప్తూ ఉంటే ఇక్కడ మన మ్యాగీకి అయితే మీరేం చెప్తున్నారు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు, ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వండి అంటూ మన మ్యాగీ అరుస్తూ ఉంది. ఇప్పుడు మరిన్ మ్యాగీ దగ్గర ఇక్కడ చూడు మ్యాగీ నేను ఇవ్వాలి నిజమైన పార్ట్నర్స్, ఇవాకి శైలం కి జరిగే ఈ పెళ్లి జస్ట్ ఒక ఫేక్ మాత్రమే. దానికి శైలం కూడా అవును మ్యాగీ నేను నువ్వాని నిజంగా ప్రేమిస్తున్నాను, నేను బ్రతిమలాడి అడుగుతున్నాను నేను వాడితో ఈ నిజాన్ని చెప్పాలి, అట్లీస్ట్ నాకు ఆ ఛాన్స్ అయినా ఇవ్వు. దీనికి మ్యాగీ కొద్దిసేపు ఆలోచించి మీ అందరూ ఏదేదో చెప్తున్నారు, నేను దాన్ని నమ్మి మీ అందరికి హెల్ప్ చేస్తాను, నువ్వా వాళ్ళ హోమ్ టౌన్ అడ్రస్ ని నేను మీకు కనుక్కొని చెప్తాను, నువ్వు చెప్పినట్టే నువ్వు వాడి దగ్గర వెళ్లి మాట్లాడు, కానీ నువ్వా వద్దు కుదరదు అని చెప్తే నువ్వు వాడిని ఇబ్బంది పెట్టుకు, ఆ తర్వాత నేనే ఈ పెళ్లి ఆపేస్తాను. దానికి శైలం కూడా చాలా సంతోషంగా ఓకే ఓకే అని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మన నువ్వా వాళ్ళ సొంతూరుకు వస్తాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తున్న దారంతా చాలా రోజుల తర్వాత వాళ్ళ సొంతూరుని చూస్తున్నాడని అంత సంతోషంగా వాళ్ళ సొంతూరుని చూస్తున్నాడు. కానీ మన నువ్వా జరిగింది మర్చిపోలేక అప్పుడప్పుడు డల్ గానే మారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వా ఇంటికి రాగానే అమ్మ చాలా సంతోషంగా నువ్వాని చూసి ఏంటి నువ్వా ఎయిర్పోర్ట్ కి రాగానే కాల్ చేసి ఉండొచ్చు కదా బండి పంపించేదాన్ని, నువ్వా అమ్మని చూడగానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను గట్టిగా హక్ చేసుకుంటాడు. ఎందుకో నువ్వా ఫీల్ అవుతున్నాడని మాత్రం అమ్మకు అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మ కూడా గట్టిగా హక్ చేసుకుని ఏం లేదు నువ్వా అంతా బాగైపోతుంది నువ్వేం ఫీల్ కాకు, ఇప్పుడు ఇంటికి వచ్చా కూడా మన నువ్వా ఒంటరిగా కూర్చో ఉండగా అమ్మ చాలా సేపటి నుంచి నువ్వాని పిలుస్తూనే ఉంది, కానీ నువ్వా ఏదో ఆలోచిస్తూ డల్ గా ఉన్నాడు. ఇప్పుడు అమ్మ నువ్వా దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వాన్ని నార్మల్ చేయడానికి ఏదేదో మాట్లాడుతూ ఉంది, కానీ నువ్వా అమ్మ కోసం మాట్లాడి మళ్ళీ మళ్ళీ డల్ అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మే నిదానంగా మన నువ్వా దగ్గర నువ్వా ఏమైంది బ్యాంకాక్ లో ఏమైనా ప్రాబ్లమా ఇలా అమ్మ అడగగానే మన నువ్వా ఏడుస్తూనే అమ్మని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అమ్మ అయితే వీడు చెప్పుకోలేక బాధపడుతున్నాడని అర్థం చేసుకుని ఇక్కడ చూడు నువ్వా ఏదేమైనా గాని ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు ఎప్పుడు నా కొడుకువే దాన్ని తలుచుకొని నువ్వు ఎప్పుడు బాధపడకు. దానికి నువ్వా ఏడుస్తూనే అమ్మా నేను తప్పు చేసేసానమ్మా, చాలా పెద్ద తప్పు చేసేసాను, కానీ నేను ఎందుకు ఇలా చేశానో నాకే అర్థం కావట్లేదమ్మా. తప్పు చేసేసావా ఏం చేసావు నాన్న, అది అమ్మా నాకు చెప్పుకోవడానికి అదోలా ఉందమ్మా, ఒకలాగా అసహ్యంగా ఉంది, నేను మీతో చెప్పుకుంటే మీరు చాలా కష్టపడతారమ్మా. దానికి అమ్మా మన నువ్వా పక్కనే వచ్చి కూర్చొని వాడి చేపట్టుకొని నువ్వు దీన్ని నీ మనసులోనే పెట్టుకుని బాధపడుతూ ఉంటే ఇక అమ్మ అని నేనెందుకున్నాను, ఏదేమైనా గాని నాతో చెప్పుకోరా. ఇలా అమ్మ చెప్పగానే ఇక్కడ మన నువ్వా అయితే ఒక్కసారిగా ఏడుస్తూ అమ్మా నేను చాలా పెద్ద తప్పు చేసేసాను, క్షమించలేని తప్పును చేసేసాను. దానికి అమ్మా నేనెవరైనా హర్ట్ చేశారా, నన్నెవరు హర్ట్ చేయలేదమ్మా, కానీ తప్పంతా నాదే, వాడు వేరే వాళ్ళకి సొంతమని తెలిసినా నేనే అతన్ని లవ్ చేసేసానమ్మా, నేనే అతన్ని ప్రేమించేశానమ్మా, నేనెంత బ్యాడ్ పర్సన్ ని కదా, ఇంత బ్యాడ్ పర్సన్ ని నువ్వు క్షమిస్తావా అమ్మా, నన్ను క్షమించండమ్మా అని అమ్మను గట్టిగా హక్ చేసుకుని నువ్వా ఏడుస్తున్నాడు. నువ్వా ఏడుస్తుంది చూసి అమ్మ కూడా ఏడుస్తూనే నువ్వా ఏడవకు, నువ్వా జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, కానీ నేను చేసింది తప్పని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నావు కదా, అలాంటప్పుడు నువ్వెలా బ్యాడ్ పర్సన్ వి, నువ్వు చేసింది తెలిసి నీ మనసాక్షి ఒప్పుకోలేక వాడికి దూరంగా రావాలనుకున్నావు కదా, ఇదే చాలా మంచి విషయం, అందుకని నువ్వు బ్యాడ్ పర్సన్ వే కాదు, నువ్వు ఈ తప్పును సరిదిద్దాలనుకుంటున్నావు, దాన్ని మాత్రమే ఆలోచించు నాన్న అంటూ అమ్మ మన నువ్వాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నువ్వా మళ్ళీ అమ్మను హక్ చేసుకుని అమ్మ నేను ప్రామిస్ చేస్తున్నాను ఇలాంటి తప్పును ఇంకెప్పుడు చేయను అని, నన్ను క్షమించండమ్మా అని
అని మన నువ్వ అంత గట్టిగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు అమ్మ కూడా ఏడుస్తున్నాయి. ఇక్కడ చూడు, ఏడ్చి ఏడ్చి నీ బుగ్గలు ఎలా రెడ్డిగా అయిపోయిందో. నా హ్యాండ్సమ్ అయిన కొడుకెక్కడా? దానికి నువ్వా నేను హ్యాండ్సమ్ గా లేకపోయినా క్యూట్ గా ఉన్నాను కదా అమ్మా అని ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకలాగా కామ్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ డే మన నువ్వ బాగా నిద్రపోతూ ఉంటే నువ్వ వాళ్ళమ్మ ఇంకెవరో ఒక అమ్మాయిని పిలుచుకొస్తుంది. ఇక్కడ చూడు రే, నేను నిన్నే నమ్ముకున్నాను, వాడు మళ్ళీ పాత మనిషిలాగా అంత సంతోషంగా మారిపోవాలి. దానికి రే కూడా నవ్వుతూనే, ఆంటీ మీరేం బెంగ పెట్టుకోకండి, నువ్వా నేను చూసుకుంటాను కదా అని బయట నుంచి ఇంకో ఇద్దరు అబ్బాయిల్ని పిలిచి చూసి జాగ్రత్తగా మోసుకెళ్ళండి అని చెప్పగానే వాళ్ళిద్దరూ వచ్చి మన నువ్వా అని మూట కట్టి తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు నిద్దట్లో నుంచి మన నువ్వా లేచి చూస్తే ఇతన్ని ఎవరో తీసుకెళ్తున్నారని తెలిసి అమ్మా రే ఏం చేస్తున్నారు అంటూ అమ్మను రేని చూసి అరుస్తున్నాడు. నన్ను వదలాన్రా అని అరుస్తున్నాడు. ఇప్పుడు మన నువ్వాని బలవంతంగా ఇక్కడికి పిలుచుకొచ్చారు అంటే ఒక అందమైన ఆరెంజ్ తోటకు పిలుచుకొచ్చారు. ఇదంతా మన నువ్వ చేంజ్ ఓవర్ కోసమే. ఇలా తన కజిన్ రే ప్లాన్ చేసింది. ఇప్పుడు నువ్వ రే దగ్గరకు వచ్చి నెక్స్ట్ టైం ఇలా చేసేటప్పుడు నాతో ఒక్క మాట అయినా చెప్పు, నేనే నడుచుకుంటూ వచ్చేస్తాను, నన్ను ఇలా కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు. దానికి రే నువ్వు ఎలా వచ్చుంటావురా, ఆ రూమ్ నుంచి బయటికి రావడానికే నువ్వు చాలా ఆలోచిస్తూ ఆ రూమ్ లోనే ఉండిపోయేవాడివి, ఇలా ఏదో ఒకటి చేస్తే నేను బయటకు వస్తావు, అప్పుడే కదా నువ్వు కొత్త ఎన్విరాన్మెంట్ ని కొత్త మనుషుల్ని చూస్తావు. అంతెందుకు నాకు బిడ్డ పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ నా బిడ్డ మొహాన్ని కూడా చూడలేదు నువ్వు. దానికి నువ్వా అవును కదా, ఎక్కడ నీ కొడుకు ఇక్కడున్నాడన్నాడక్క. దానికి రే ఇక్కడ ఎలా ఉంటాడు, నేందా నా కసిన్ చూడడానికి ఇక్కడికి వచ్చేసాను కదా, నా కొడుకు ఇంట్లో ఉన్నాడు. ఇలా చెప్తూనే నువ్వు దగ్గరకొచ్చి ఏమైందిరా, ఏమైనా లవ్ ప్రాబ్లమా? దానికి నువ్వు కూడా కొద్దిసేపు ఆలోచించి కానీ నేను దాన్ని ఓవర్కమ్ చేసి రావాలనుకుంటున్నాను, నువ్వుదా నా కసిన్ కదా, నీకు నా మీద అంత ప్రేమ ఉంది కదా, సో నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి అని చెప్తాడు. దానికి రే అక్కడ వర్క్ చేస్తున్న కొంతమంది అబ్బాయిని చూసి అంతే కదా, నువ్వు ప్రాబ్లం నే మర్చిపో, మన గార్డెన్ లో చాలా మంది అందమైన కుర్రాలున్నారు, నీకెవరు నచ్చారో చూడు, నేను నీకు వాళ్ళను ఇంట్రో ఇస్తానని చెప్తుంది. దానికి నువ్వా అక్కడుండే ఒక అబ్బాయిని చూసి వీడే కదా నన్ను పొద్దునే మోసుకొచ్చాడు, వీడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, వీడైతే నాకు ఓకే అని చెప్తాడు. దానికి రే నవ్వుతూనే ఏంటి వాడంతా నీకు సెట్ కాడు, అతన్ని మాత్రం నువ్వు వదిలేసి అని చెప్తుంది. ఏమైంది ఎందుకు ఇలా చెప్తుందని చూస్తుండగానే అక్కడికి రే తమ్ముడు రయ్యు వచ్చి రయ్యు ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు రయ్యుని చూసి రే ఇది నీ తమ్ముడు రయ్యు కదా. దానికి రే నవ్వుతూనే అవునవును, వాడు హాలిడేస్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్తుంది. తర్వాత పక్కనే హ్యాండ్సమ్ గా నిల్చో ఉన్నాడు కదా, అతనే రయ్యు బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. దీన్ని వినిగానే మన నువ్వు ఫుల్ సర్ప్రైజ్ అయిపోయి ఏంటి బాయ్ ఫ్రెండా, అయితే రయ్యు కూడా అబ్బాయిలే నచ్చుతారా? దానికి రే కూడా అవునరా, అబ్బాయి పేరు సన్, ఇద్దరు ఒకే కాలేజ్ లోనే చదువుతూ ఉన్నారు, నాకు మీ ఇంటి అబ్బాయి నచ్చాడు అని మా దగ్గరే పర్మిషన్ అడగడానికి వచ్చాడు. అంత ఈజీగా అంత త్వరగా మన ఫ్యామిలీ ఒప్పుకునేస్తుందా? నువ్వు ప్రతి సంవత్సరం హాలిడేస్ లో వచ్చి మా పొలంలో వర్క్ చేయాలి, అలా నువ్వు పొలం పని బాగా చేస్తే ఆ తర్వాత ఆలోచిస్తామని చెప్పాం. వీడు పాపం ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తూనే ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇక్కడ కింద రయ్యు పైన నువ్వని చూసేస్తాడు. నువ్వా ఎప్పుడొచ్చావు నువ్వా అని అరుస్తూ ఉండగా దానికి నువ్వా ఏంట్రా రయ్యు నీ హస్బెండ్ ని పిలుచుకొచ్చావని గట్టిగా అరుస్తాడు. దీని వినగానే రయ్యు ఒక్కసారిగా షాక్ అయ్యి అదంతా ఏం లేదని అరుస్తున్నాడు. దానికి పక్కనే ఉన్న సన్న అయితే అలానే రయ్యు దగ్గరకొచ్చి వాడిని గట్టిగా హక్ చేసుకుని అవును అదేమో నిజమే, వీళ్ళింటి కుర్రాడిని అడగడానికి నేను వచ్చాను, వచ్చిన వాడిని ఇక్కడే సెటిల్ అయిపోయాను, వీళ్ళ ఫ్యామిలీ ఉందే నాతో ఆటాడేసుకుంటున్నారు, నువ్వైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అని. అలానే నన్ను క్షమించేసే, నేనే నిన్ను మోసుకొచ్చాను, ఈ ఫ్యామిలీ నాతో ఇంకా ఎన్నెన్ని పనులు చేయిస్తారో. ఇంకా రయ్యుని గట్టిగా హక్ చేసుకుని నవ్వుతూనే ఉండగా ఇక్కడ రయ్యు అయితే ఫుల్ టెన్షన్ అయిపోయి రే ఈ రోజు నా చేతుల్లో నువ్వు చచ్చావురా అంటూ వాడిని తరుముకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఆడుకుంటూ ఉంటే మన నువ్వా కూడా వాడికి తెలియకుండా నవ్వుతూ ఉన్నాడు. దాన్ని రే గమనించి చూసావా ఇందుకే నేను నిన్ను బయటికి పిలుచుకొచ్చాను, ఇలా తిని చెప్పగానే మన నువ్వు ఒక్కసారిగా డల్ అయిపోయి ఇదంతా చూస్తూ ఉంటే నాకు అదోలా అసూయగా ఉందని చెప్తాడు. దానికి రే నీకు అబ్బాయితో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకుని సరి చేయగలమా అని చూడు. దానికి నువ్వా మాట్లాడడానికంతా ఏం లేదు రే, అంతే అయిపోయిందని చెప్తాడు. దానికి రే నవ్వుతూనే అదంతా వదిలేరా, నువ్వుదా ఇక్కడికి వచ్చేసావు కదా, ఆ విషయాలన్నీ మర్చిపో, నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు, నీకేం కావాలన్నా నన్ను అడగని చెప్తుంది. దానికి నువ్వు ఇలా చేస్తుంది చూస్తుంటే నేను అక్కడ పర్మినెంట్ గా పని వదిలేసి ఇక్కడికే వచ్చేసేలా చేస్తున్నారు. దానికి రే నవ్వుతూనే అలా గనుక నువ్వు చేసావే అనుకో ఇక్కడ
ఇక్కడ ఎంతమంది ఎంతలా సంతోషిస్తారో తెలుసా. దానికి నువ్వు ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో అందరూ కలిసి తింటూ ఉన్నారు. ఆ టేబుల్లో రే వాళ్ళ హస్బెండ్ మన నువ్వా, రయ్యు వాడి బాయ్ ఫ్రెండ్ సన్ను ఇలా అందరూ కూర్చొని తింటూ ఉన్నారు. ఇక్కడ సన్నికి చిన్నగా చేతి మీద దెబ్బ తగిలింది. దానికి రయ్యు ఆయింట్మెంట్ ని పెడుతూ ఉండగా ఇక్కడ ఈ అబ్బాయి అయితే ఆయింట్మెంట్ అంతా ఎందుకు పెడుతున్నావురా, అలానే లైట్ గా ముద్దిచ్చేసేయ్, ఈ గాయం అంతా నిమిషంలో గాల్లో ఎగిరిపోతుంది. దానికి రయ్యు టక్కుని వాడి చేతి మీద కొట్టి దొబ్బేరా అని చెప్తాడు. ఇదంతా నువ్వా చూసి నవ్వుతూనే రయ్యు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు నువ్వు ఈ మధ్య నాకు కాల్ చేయలేదు అని, అంతా బాయ్ ఫ్రెండ్ వల్లే కదా అని చెప్తాడు. దానికి రయ్యు అయ్యో అలా అంతా ఏం లేదు, నువ్వేం తప్పుగా తీసుకోకు అని చెప్తాడు. దానికి ఈ సన్నపై అయితే రయ్యు భుజం మీద వేసుకొని అదేమో నిజమే నువ్వా, కానీ నేనేం వీడి బాయ్ ఫ్రెండ్ ని కాదు, నేను వీడి హస్బెండ్ ని. రే అది నోరా ఇంకేమైనా సైలెంట్ గా ఉండరా అని రయ్యు తిడుతూ ఉన్నాడు. కానీ సన్ వదలకుండా రయ్యు దగ్గరకొచ్చి ఇక్కడ చూడు రయ్యు, ఇప్పుడు కావాలంటే నువ్వు నా మీద ఎంతైనా కొప్పాడు, కానీ దీని ఎఫెక్ట్ అంతా రాత్రికి భయంకరంగా ఉంటుంది, నువ్వు చాలు చాలు అని నన్ను అడుక్కోవాలి, అంతలా ఉంటుంది చూసుకో అని చెప్తాడు. దానికి రయ్యు ఇక్కడ చూడు సన్, ఫస్ట్ మాట్లాడడం ఆపు, రేపు నువ్వు 4కు లేచి పొలం పనులు అన్ని చూసుకోవాలి, ఏంటి అర్థమవుతుందనడక్క. దానికి సన్ అయితే నువ్వేం చెప్పినా నేను వింటాను, కానీ నేను బయలుదేరే ముందు ఈ హ్యాండ్సమ్ అబ్బాయి నాకు వాడి చేతులతో టిఫిన్ కట్టివ్వాలి, వాడికి ఓకే అయితే నాకు ఓకే అని చెప్తాడు. దానికి రయ్యు సన్ని చూసి హ్యాండ్సమ్మా అదెవరు. దానికి సన్ రయ్యు దగ్గరకొచ్చి హ్యాండ్సమ్ మాత్రమే కాదు చాలా రగ్గడ్ అబ్బాయి, ఇలా మన సన్ టక్కని చెప్పేగా ఇక్కడ రయ్యు అయితే రే అది నోరారా, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు రూమ్ కొచ్చావో సచ్చావరా అని చెప్తూనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. దానికి సన్ రయ్యు వెనకే వచ్చి ఏరా నేనేమన్నా ఊరికే చెప్పానా, నేను ఆ రాత్రి ఎంత వైల్డ్ గా ఉన్నాం. దీని వినగానే చుట్టూ ఉన్న వాళ్ళు అంత శాఖ చూస్తుండగా ఇప్పుడు సన్ అది నేను వైల్డ్ గా గేమ్ ఆడుతూ ఉన్నాను, అంతే అంతే మీరేం తప్పుగా అనుకోకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏరా అంతా చెప్పేసి తప్పుగా అనుకోకండి అని చెప్తే ఎలారా, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు, వీళ్ళనండి మన థర్డ్ కపుల్, మూడో జంట తెగ ముద్ద చేస్తున్నారు కదా. ఇక్కడ టేబుల్లో మళ్ళీ మన రే వాళ్ళ హస్బెండ్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ వీళ్ళు మాటల్లో పడి అలానే రొమాంటిక్ గా మారిపోతారు. దాన్ని చూసి మన నువ్వా ఇక్కడ సింగిల్ అబ్బాయి ఉన్నాడు, దాన్ని గుర్తించండి, నా కోసమైనా మీరు వీటన్నిటిని తగ్గించుకుంటే మంచిదని చెప్తాడు. దానికి రే హస్బెండ్ నీకేం తక్కువ నువ్వా, నీ కోసం అందరూ పెద్ద క్యూనే కడతారు, ఇంకా నువ్వెందుకు సింగిల్ గానే ఉన్నావు, దానికి నువ్వు డల్ అయిపోయి మీరు అనుకుంటున్నట్టు అదేమంత ఈజీ కాదు, నా బాధ నాదని చెప్తూనే సైలెంట్ గా అయిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన నువ్వు బయటకు వచ్చి అలానే ఆకాశాన్ని చుక్కల్ని చంద్రుడిని చూస్తూ ఉన్నాడు. ఇలా ఈ వెన్నెల్ని చూస్తూ ఉంటే నాకు ఆ రోజు శైలం తో కలిసి బీచ్ లో నడిచొచ్చిందే గుర్తుకొస్తూ ఉంది. ఇలా వాడికి తెలియకుండానే శైలం గుర్తుకు రాగా అయ్యో నువ్వెందుకు ఇలా ఉన్నావు, దయచేసి వాడిని మర్చిపోరా ఇలా మనసులో అనుకుంటూ ఆ రోజు నేను వాడితో ఏం చెప్పకుండా పారిపోయి వచ్చేసాను కదా, ఆ తర్వాత వాడు నా కోసం వెతుకుంటాడేమో, ఇలా మళ్ళీ మళ్ళీ ఎంత మర్చిపోవాలంటున్నా శైలం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అదే విధంగానే ఇక్కడ శైలం కూడా వెన్నెల్ని చూస్తూనే నువ్వా నన్ను క్షమించు నువ్వా, దీనికంతా కారణం నేనేరా, నేను గనుక నీకు ముందే నా మనసులో ఉన్న విషయం చెప్పుంటే ఇంత కష్టం మన ఇద్దరికి వచ్చేదే కాదు, నేనే కొంచెం సెల్ఫిష్ గా ఉండిపోయానురా, కానీ నేను నీ కోసం వెతుక్కుంటూ వస్తానురా, మనమిద్దరం ఇలా బ్రేకప్ అవడం నేను అసలు ఒప్పుకోను. ఇలా మనసులో అనుకుంటూ ఫోన్ ని చూస్తే అందులో నువ్వా వాళ్ళ అమ్మ అడ్రస్ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన శైలం నువ్వా వాళ్ళ అమ్మ కాల్ చేస్తాడు. హలో నువ్వా ఉన్నాడా, నేను అతనితో మాట్లాడాలని చెప్తాడు. దానికి అమ్మ నువ్వెవరు, నువ్వా ఫ్రెండా. దానికి శైలం కొద్దిసేపు ఆలోచించి అది నేను నువ్వా ఫ్రెండ్ ని కాదు ఒక క్లయింట్ ని, దీన్ని అమ్మ కూడా అర్థం చేసుకొని అయితే నువ్వా ఏడవడానికి కారణం నువ్వేనా. దానికి శైలం అమ్మ నన్ను దయచేసి క్షమించండి, నేను వాడితో ఎలా అయినా మాట్లాడాలి, ప్లీజ్ నన్ను అలో చెయ్యండి అని శైలం అమ్మతో అడుక్కుంటూ ఉన్నాడు. దానికి అమ్మ దయచేసి వాడిని అసలు డిస్టర్బ్ చేయకు, వాడు ముందే చాలా కష్టపడుతున్నాడు, నీ జీవితంలో ఆల్రెడీ ఎవరు ఉన్నారంటనే, అప్పుడెందుకు నువ్వా డిస్టర్బ్ చేస్తున్నావు. దానికి శైలం అమ్మ నిజంగా నా లైఫ్ లో ఎవరూ లేరు, నా మనసంతా నువ్వానే ఉన్నాడు, జరిగిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నువ్వు అలా అర్థం చేసుకున్నాడు, నేను మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకుంటాడు, ప్లీజ్ అమ్మా నేను చెప్పేది వినండి అని శైలం అమ్మ దగ్గర అడుక్కుంటున్నాడు. దానికి అమ్మ కూడా సరే నీ పేరేంటని అడుగుతుంది. దానికి శైలం అమ్మ నా పేరు శైలం అని చెప్తాడు. నేను రేపు బయలుదేరి చెన్నైకి వస్తానని చెప్తాడు. సో ఈ సీన్ ఇక్కడే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మన శైలం ఫ్లైట్ ఎక్కి చెన్నైకి వచ్చేసాడు. శైలం ని పికప్ చేయడం కోసం మన సన్ వచ్చాడు. శైలం అనే నేమ్ బోర్డ్ ని పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కడిని నువ్వు శైలుమా నువ్వు శైలుమా నువ్వు శైలుమా అంటూ వచ్చే ప్రతి వారిని అడుగుతూనే ఉన్నాడు. చివరికి శైలం ని చూడగానే దేవుడా
వీడేంటి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, బాడీని బాగా మెయింటైన్ చేస్తున్నాడు, ఖచ్చితంగా నువ్వే కదా శైలం అని అడుగుతాడు. అవును నేనే శైలం, నువ్వెవరు? దానికి సన్ అదే కదా చూశాను, నేను చెప్తే అది కరెక్ట్ కాకుండా ఎలా ఉంటుంది, సరే రా వెళ్దామని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళేది? దానికి సన్ ఏంటి మర్చిపోయావా, నువ్వని చూడాలా వద్దా, వచ్చి బండెక్కని చెప్తాడు. దానికి శైలం నేను బండెక్కనని చెప్తే ఏం చేస్తావు? దానికి సన్ వెంటనే అయితే నువ్వని చూడాలనుకుంటున్న నీ ఆలోచనని అలానే ఇక్కడే పాతేసి రిటర్న్ ఫ్లైట్ కి వెళ్ళిపో, మేము చూడటానికి అదోలా ఉంటాం కానీ మమ్మల్ని నమ్మిరా, నిన్ను సేఫ్ గా నువ్వు దగ్గరికి చేర్చుతాం. ఆ తర్వాత నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, వీళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద తేడా ఫ్యామిలీ, వాళ్ళు చెప్పింది నువ్వు వినలేదే అనుకో, ఆ తర్వాత నాలాగే చెట్లు పుట్లు అంటూ తిరుగుతూ ఉండాలి. పాపం మన శైలం ని బండిలో సీట్లు కూర్చోబెట్టకుండా వెనక కూర్చోబెట్టేస్తారు. ఈ సన్ను డ్రైవ్ చేస్తున్నాడు బండిని, రేస్ కార్ ని తోలుతున్నట్టు ఆ కొండల్లో మిట్టల్లో తోలుతూ ఉన్నాడు. పాపం వెనక కూర్చున్న మన శైలం అయితే ఒరే నన్ను నిదానంగా తీసుకెళ్లరా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు రయ్యు నువ్వా దగ్గరకు వచ్చి అవును ఈ సన్ని చూసావా, వాడు పొద్దుటి నుంచి కనిపించట్లేదే, దానికి నువ్వా అతన్ని చాలా మిస్ అవుతున్నావా? దానికి రయ్యు అయితే మిస్సా, నేనెందుకు మిస్ అవుతాను, అదంతా ఏం లేదు, ఎప్పుడు చూసినా కింద మీద పడి తగిలించుకుంటూ వస్తూనే ఉంటాడు, అందుకే అడుగుతున్నానని చెప్తాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి రే వస్తుంది. రే సన్నెక్కడా, సన్నెక్కడికి పంపించావు, వాడు పొద్దుటి నుంచి కనిపించట్లేదు అని అడక్క, సన్న ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాడు, ఒకరిని పికప్ చేసుకురావడానికి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ కా ఎవరొస్తున్నారు? దానికి రే నువ్వాని చూస్తూనే నువ్వాని చూడటానికి తప్పించిపోయి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఇలా రే చెప్పగానే మన నువ్వు ఫుల్ టెన్షన్ అయిపోయి రే ఆడుకోకొద్దని చెప్తాడు. ఇలా చెప్తుండగానే కింద కార్ సౌండ్ వినిపిస్తుంది. పాపం మన శైలం వచ్చిన అవతారం చూడండి, వాంతులు చేసుకుని కవర్ని తీసుకొస్తున్నాడు. అలానే ఆపోజిట్ లో మన నువ్వా రాగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని మన నువ్వా అడగ్గా నువ్వా నేను చెప్పేది వినరా, ప్లీజ్ నేను చెప్పేది విను, నువ్వా నేను నీతో మాట్లాడాలరా అని చెప్తాడు. ఇప్పుడు నువ్వా అలానే రేని చూసి రే ఇదంతా నీ పనేనా, ఎందుకు ఇతన్ని తీసుకొచ్చావు? దానికి రే నువ్వా దీనికి నాకు అసలు సంబంధమే లేదు, ఆంటీ చెప్తేనే నే ఇతన్ని పికప్ చేసుకొచ్చాను, మీ ఇద్దరు మాట్లాడుకుంటే చాలు అంతా ఓకే అయిపోతుందని అమ్మగారు చెప్పారు. దానికి నువ్వు చాలా కోపంగా శైలం ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, నేను నీతో ఏమీ మాట్లాడాలనుకోవట్లేదు, నీకు వచ్చే నెలలో పెళ్లి పెట్టుకొని ఎందుకు ఇప్పుడు నువ్వు నా కోసం వచ్చావు? దానికి శైలం నువ్వా ప్లీజ్ రా నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వేం నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. శైలం ఏంటి ఆడుకుంటున్నావా, నీ పెళ్లి ప్రిపరేషన్స్ అంతా నేనే దగ్గరుండి చేశాను, నువ్వు 10 సంవత్సరాలుగా ఇవాని మాత్రం ప్రేమిస్తున్నావు, మనమిద్దరం ఏదో తేలిక తప్పు చేసేసాం, దీంతో దీన్ని దయచేసి వదిలే, శైలం ప్లీజ్ శివ దగ్గరికి వెళ్ళిపో, తన్ని హర్ట్ చేసింది చాలు, ఈ తన్ని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పేసే. ఇలా చెప్పేసి నువ్వా పాటికి నువ్వా వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వా వెనకే శైలం వెళ్దామనుకుంటే ఈ రయ్యో ఉన్నాడే శైలం ని గట్టిగా పట్టుకొని వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడెందుకు వాడు వెనకే వెళ్తున్నా, వాడదో వద్దని చెప్పేశాడు కదా. దీనికి రే నువ్వు ఇంత మోసగడవని తెలుసుంటే అసలు నువ్వాతో మాట్లాడిచ్చేదానే కాదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అందరూ మన శైలం ని తరుముతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వా ఒంటరిగా వచ్చేసి ఇప్పుడెందుకు వీడొచ్చాడు, నన్నెందుకు ఇంతలా హింసిస్తున్నాడు, శైలం నేను ముందే నీ వల్ల గాయపడ్డాన్రా, నువ్వెందుకురా ఆ గాయం మీద ఉప్పు చల్లడానికి వచ్చావు, దయచేసి నిన్ను ఎలా అయినా మర్చిపోవాలి, అయ్యో నిన్ను ఎలా అయినా మర్చిపోవాలి. ఇలా మన నువ్వా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి శైలం వచ్చేసి నువ్వా ప్లీజ్ రా నేను చెప్పేది దయచేసి వినరా, ఒకే ఒక్కసారి వినరా అని మన శైలం నువ్వా దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. దానికి నువ్వా కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకంతా తెలుసు, నువ్వు ఇవాని అసలు లవ్వే చేయలేదని చెప్పాలనుకుంటున్నావు, ఈ పెళ్లి జస్ట్ ఒక ఫేక్ మాత్రమే చెప్పాలనుకుంటున్నావు, నువ్వు నన్ను మాత్రమే లవ్ చేస్తున్నావని చెప్పాలనుకుంటున్నావు. ఇలా మన నువ్వా చెప్తూ ఉండగా మన శైలు మధ్య అంత షాక్ అవుతున్నాడు. ఏరా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను నీతో 2 months గా ట్రావెల్ చేస్తున్నాను, ఈ పెళ్లిలో ఏదో ప్రాబ్లం ఉందని ఆ మాత్రం కనుక్కోలేనా, అది కాకుండా నేను ఒక గే, నాకు అమ్మాయిలే నచ్చరని నువ్వు చెప్పినా అయినా గాని నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది నిజమే కదా, నేను నీతో ఒక అఫైర్ గా ఉండడానికి అస్సలు ఇష్టం లేదు. ఇలా చెప్పేసి మన నువ్వా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇప్పుడు శైలం నువ్వాని ఆపి నువ్వు అన్ని చాలా వరకు నిజమే చెప్పావు, కానీ ఒక్కటి మాత్రం నీకు అర్థం కావట్లేదు, ఈ పెళ్లిని అరేంజ్ చేయమని చెప్పింది ఇవ్వారా, ఏంటి ఇవ్వానా, అవును నువ్వా ఇవ్వానేరా, నేను ఇవ్వా లవ్ చేసిందే లేదురా, నువ్వు అనుకుంటున్నట్టు నేను బైని కదరా, నేను ఒక గేని, అదే విధంగా ఇవ్వాకి నా మీద ఎప్పటికీ ప్రేమ రానే రాదు, పుట్టనే పుట్టదు, నా మీదే కాదు ఏ అబ్బాయి మీద అసలు ప్రేమే పుట్టదు, తన ఫ్యామిలీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తనకు వేరే దారి లేదురా, తనకు నచ్చిన ఒక అమ్మాయితో జీవించడం కోసం నన్ను ఒక షీల్డ్ లాగా యూజ్ చేసుకుంటుంది, నాకు యువ అంటే ఇష్టమేరా, కానీ ఒక చెల్లిగా
మా ఇద్దరి మధ్య ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉందిరా. నేను తన్ని లవ్ అంతా చేయలేదురా. నేను లవ్ చేసే ఒకే ఒక వ్యక్తి, అది నువ్వా. ఇలా చెప్తూనే మన నువ్వ చేపట్టుకొని మన నువ్వ కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఇంత చెప్తూనే మన నువ్వ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పుడు శైలు మళ్ళీ నువ్వు నేను చెప్పింది నమ్మకపోతే ఇప్పటికిప్పుడే ఇవ్వకి కాల్ చేసి కనుక్కో. ఇలా చెప్తూనే నువ్వ చేతుల్ని పట్టుకొని నువ్వ జరిగిందంతా మర్చిపోరా. నేనొక సాధారణమైన మనిషిగా వచ్చి అడుగుతున్నాను. నీ మీద అంత ప్రేమతో ఉన్నాను. ఈ కోణంలో నువ్వు నన్ను చూడు. నీ మనసుని గెలవడానికి, నేను ప్రేమించడానికి నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వరా. ఇలా మన నువ్వ కళ్ళలోకి చూస్తూ అంత ప్రేమతో అంత ఫీల్ తో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నువ్వ అయితే ఏం చెప్పకుండా మన శైలంని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతలోపే అక్కడికి సన్ను రయ్యులు వచ్చేస్తారు. రయ్యు చాలా కోపంగా శైలం దగ్గరకొచ్చి నన్నే మోసం చేసి ఇక్కడికి వస్తావా, నీకెంత ధైర్యం రా. ఇప్పుడు సన్ను కూడా మన శైలంని పట్టుకొని మన శైలం చెవి దగ్గరకొచ్చి అయ్యో నేను నీకెలా అయినా నువ్వుతో మాట్లాడడానికి టైం ని సెట్ చేస్తాను, ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేరా అని శైలంకి నిదానంగా చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్పేసి అక్కడ నుంచి మన శైలంని పిలిచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో రేని రయ్యులను చూపిస్తున్నారు. ఇక్కడ చూడు, ఇక్కడ ఉండాలి అంటే నువ్వు పని చెయ్యాలి. ఇక్కడంతా తేరగా కూర్చొని తిండి తినడానికి నీకెవరు అన్నం పెట్టరు. నువ్వు ఈ పూట అన్నం తినాలన్నా మా పొలంలో పని చెయ్యాల్సిందే. దానికి శైలం మీరేం చెప్పినా నేను చేస్తాను అని చెప్తాడు. దీని వింటుంటే పక్కనే ఉన్న సన్న అయితే రే వద్దురా, బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడగొట్టిందంట. నేను చూస్తుంటే నాకు అదే గుర్తుకొస్తుందిరా. ఈ ఫ్యామిలీ ఒక తేడా ఫ్యామిలీ రా. నువ్వే నోరిచ్చి తగులుకున్నావా, ఇంకా చూసుకో నిన్ను పిండి పిప్పి చేసేస్తారు. ఇలా మన సన్ గొడుగుతూ ఉండగా అక్కడికి నువ్వా వస్తాడు. రే నువ్వా చూసి నువ్వా నీకొక్కేనని అడగ్గా దానికి నువ్వా ఇది నీ పొలం నీ ఇల్లు నీ ఇష్టమే చెప్తాడు. ఇలా నువ్వా చెప్పేగానే ఇక్కడ రే శైలం ని చూసి ఇక్కడ చూడు శైలం, నువ్వు ఈ పూట ఉండాలనుకున్నా వెళ్లి పొలంలో పని చేయాలి. సన్ అతన్ని లోపలికి పిలిచుకెళ్లి డ్రెస్ అంతా మార్చి తీసుకురా అని చెప్తుంది. దానికి సన్ కూడా శైలం ని పిలుచుకొని నీకు ఇదే కావాలనుకుంటే నేను మాత్రం ఏం చేయగలను అని శైలం ని పిలుచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం టేబుల్ కి రాగా అక్కడ మన శైలం ముందే కూర్చొని తింటూ ఉంటాడు. ఇప్పుడు శైలం నువ్వాని చూసి నువ్వు త్వరగా లేచేసావా. దానికి నువ్వా కూడా నువ్వు నాకంటే ముందే లేచినట్టున్నావు. దానికి సన్ అయితే ఏంటి నువ్వు ఇలా అడిగేసా, వీడు తెల్లారి 4కే లేచి పొలం పని చేయడం స్టార్ట్ చేసేసాడు. కానీ ఊరికే చెప్పకూడదు, నిజంగా శైలం చాలా బాగా వర్క్ చేశాడు. అసలు టైర్డ్నెస్ అనేది శైలం కి లేదు. దానికి నువ్వు టక్కనే శైలం ని చూసి లేకుండా ఉంటుందా మరి, వీడు వారానికి 4 రోజులు జిమ్ లోనే పడుంటాడు కదా, అంత త్వరగా టైర్డ్ అవుతాడా అని ఇక్కడ మన నువ్వ ఇలా చెప్పగా దీని వినగానే మన శైలం నవ్వుకుంటూ ఉన్నాడు. దాన్ని చూసి ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అని అడగ్గా దానికి శైలం పర్వాలేదు, నా గురించి ఈ చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకున్నావు కదా, నాకు అదే చాలా చెప్తూనే మన శైలం నువ్వానే చూస్తూ ఉన్నాడు. దీన్ని చూస్తున్న రయ్యు ఫుల్ టెన్షన్ అయిపోయి మన శైలం ముందు ఫోక్ తో గట్టిగా గుచ్చేస్తాడు. ఇప్పుడు మన శైలం కాన్షియస్ కొచ్చి మన నువ్వ కాంటాక్ట్ ని అలానే కట్ చేసేస్తాడు. దాని సన్ గమనించేసి ఇక్కడ చూడు శైలం, నా బాయ్ ఫ్రెండ్ చూడడానికి రక్కడ్గా ఉంటాడు కానీ వాడు చాలా క్యూట్ రా, హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, హీస్ సో హ్యాండ్సమ్ అనేలాగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రయ్యు సన్ ని గుర్రం చూసి నీ నోరు మూసుకొని పని చేయరా అని చెప్తాడు. దానికి సన్ కూడా ఓకే బంగారం చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మన నువ్వ టేబుల్ దగ్గరకు వచ్చి కాఫీ పోసుకుంటూ ఉన్నాడు. ఇలా కాఫీ పోసుకుంటూ ఉంటే వేడి వేడి కాఫీ వీడి చేతి మీద పోసుకుంటుంది. మన నువ్వ ఇప్పుడు గట్టిగా అరవగానే వెంటనే శైలం మన నువ్వ దగ్గరకు వచ్చి నువ్వ ఏమైంది చూసుకోవాలి కదరా. ఇలా మన శైలం హడావిడిగా అడుగుతూ ఉండగా దీన్ని చూస్తున్న మధ్యలో ఉన్న సన్న అయితే మా ఊర్లో ఇలాంటి గాయానికంతా ముద్దు పెడితే సరిపోతుంది, నువ్వు ట్రై చేయని చెప్తాడు. నిజంగా సార్ నువ్వు వేరే లెవెల్ రా. దానికి మన శైలం కూడా నిదానంగా మన నువ్వ చేతుల్ని పట్టుకొని ఆ గాయం మీద అంత సాఫ్ట్ గా కిస్ చేస్తాడు. దీన్ని చూస్తున్న రయ్యు ఫుల్ టెన్షన్ అయిపోయి ఫస్ట్ నువ్వు చేతుల్ని వదులు, నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావే అనుకో ఈ రోజంతా నువ్వు పస్తులు ఉండాలి, ఎందుకు ఇక్కడే ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు, త్వరగా పొలం పనికి పదా అని రయ్యు శైలం మీద అరుస్తున్నాడు. మన శైలం కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు శైలము రయ్యులు వెళ్ళిపోయాక మన సన్ నువ్వాకి ఒక బర్గర్ కవర్ ని ఇచ్చి తెల్లార ఎవరో నన్ను బలవంతంగా టౌన్ కి పంపించి దీన్ని తీసుకురమ్మని చెప్పారు, ఓపెన్ చేసి అందులో ఒక నోట్ ఉంటుంది, దాన్ని చదవడం మర్చిపోకని చెప్తాడు. ఇప్పుడు నువ్వు కూడా నోట్ ని తీసి చూస్తే నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి, నీ చిరునవ్వు కోసం నేనే ఏదైనా చేస్తాను అని ఆ నోట్ లో ఉంది. దాన్ని చూసి మన నువ్వా అయితే అంత సంతోషంగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడికి ఈ ఎపిసోడ్ అవుతుంది. ఈ బర్గర్ ఇంతకి ఎలా వచ్చిందో రండి చూసేద్దాం. మన శైలం వచ్చిన రాత్రి నువ్వు ఒంటరిగా టెర్రస్ మీదకి వచ్చి అలానే వెన్నెల్ని చూస్తూ
చూస్తూ శైలం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాడు. ఏరా నన్ను కన్విన్స్ చేయడం కోసం వచ్చావా? నువ్వు ఎంత కన్విన్స్ చేసినా నా మనసు అస్సలు మారదు. ఇలా చెప్తూనే వాడికే తెలియకుండా నవ్వుతూ మన శైలం కిస్ చేశాడు కదా, ఆ లిప్స్ ని పట్టుకొని చూస్తూ ఉన్నాడు. తర్వాత మన నువ్వకే కాన్షియస్ వచ్చి ఏంటి నేను ఇలా చేస్తున్నాను, వాడి లిప్స్ ని తుడుస్తూనే ఉన్నాడు. ఇలా మన నువ్వ క్యూట్ గా చేస్తుంది. కింద నిల్చొని మన సన్ను శైలం చూస్తున్నారు. ఇప్పుడు సన్ ఏంటి వీడు ఒంటరిగా పిచ్చోడ్లాగా ఏదో చేస్తున్నాడే, దానికి మన శైలం కాని వాడు నా కళ్ళకు అంత క్యూట్ గా కనిపిస్తున్నాడు. సరే సన్ రేపు నువ్వు టౌన్ కి వెళ్ళాలి. టౌన్ గా ఎందుకా అది ఒకటి కొనాలరా. ఒరే శైలం ఇది గనుక వీళ్ళ ఇంట్లో తెలిసిందే అనుకో మన ఇద్దరిని ఉతికేస్తారు మళ్ళీ. దానికి శైలం అయితే ఇప్పుడే రా వెళ్దామని చెప్తాడు. ఏంటి ఇప్పుడా? అసలు లైట్స్ కూడా ఉండవు, నేను రానని చెప్తాడు. అయితే రేపు తెల్లారి ఎవరికి తెలియకుండా నువ్వు టౌన్ కి వెళ్ళొచ్చేసేయ్. రే ఎందుకురా టౌన్ కి వెళ్ళాలి, నాకు నువ్వు ఇలానే నవ్వుతూ ఉండాలి, అందుకే వెళ్ళని చెప్తున్నాను. మన శైలం ఎందుకు టౌన్ కి పంపించాడు అంటే మన నువ్వకి ఎంతో ఇష్టమైన బర్గర్ ని తీసుకొచ్చి ఇవ్వడానికి. ఇలా మన శైలం నువ్వని చూస్తూ ఉంటే నాకు లైన్ గుర్తుకొస్తూ ఉంది. నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా ఉండిపోవ నువ్వు ఇలా సాంగ్ లో లైన్ ఇది. ఇప్పుడు చెప్పండి బడీస్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నేను మీ అందరినీ ఇంకో మంచి వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.